నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే పరకామణి కేసులో రవికుమార్ పైన ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతి చెందారు. మరి ఈ మృతిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే కల్తీ నెయ్యి కేసు ఒక ఎత్తు అయితే మరి టీటీడీలో ఎన్నో ఆక్రమాలు జరిగాయని చెప్పి ఈ పరకామణి కేసు కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం. మరి ఇది కీలక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి పైన ఫిర్యాదు చేశాడో ఆ వ్యక్తి మరణించడాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఈ మరణంలో రాజకీయ కుట్ర కోణం దాగుందంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా పరకామణి కేసు ఎట్లా బయటికి వచ్చిందో ఒక బ్రీఫ్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం. ఇది చెప్పిన తర్వాత మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి. పరకామణి కేసు, పరకామణిలో పరకామణి అంటే వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన ముడుపుల్ని లెక్కించే ప్రదేశం పరకామణి. అక్కడ అన్ని నోట్లు లేకపోతే ఈ కాయిన్స్ ఇంకేమైనా గిఫ్ట్లు అవి ఇవి సపరేట్ చేసి వాటిని లెక్కిస్తారు. దీన్ని పరకామణి, ఆ పరకామణిని ఏం చేశాడు అంటే ధర్మారెడ్డి ప్లేస్ మార్చాడు. టెంపుల్లో ఉండాల్సిన పరకామణిని బయటికి తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనేది ఇప్పుడు తెలుస్తూనే ఉంది. పరకామణిలో డబ్బులు కొట్టేస్తున్నారు అనేది చాలా ఆరోపణలు వచ్చినా కానీ దాన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇతను సతీష్ కుమార్ అనే ఈ పోలీస్ ఆఫీసరు టీటీడీ విజిలెన్స్లో పనిచేస్తూ ఉండగా ఈ రవికుమార్ అనే వ్యక్తి పరకామణి నుంచి డబ్బులు దొంగిలించి తీసుకుపోతుండగా దాదాపు 9,000 అమెరికన్ డాలర్లు కొట్టేసి పోతూ ఉంటే పట్టుకున్నాడు. తర్వాత సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ కూడా చూశారు. చూసిన తర్వాత ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒక జిఆర్ స్వామి వాళ్ళ మఠంలో పనిచేసే వ్యక్తి. జిఆర్ల తరఫునే వచ్చి ఈ పరకామణిలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేవాళ్ళు. ఈ రవికుమారు ఈ డాలర్లు తస్కరించినప్పుడు పట్టుకున్న వ్యక్తి సతీష్ కుమార్. పట్టుకున్న తర్వాత దానికి సంబంధించి విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం, అతని మీద కేసు నమోదు కావటం, ఇవన్నీ పరిణామ క్రమంలో జరిగినాయి. జరిగిన తర్వాత ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత ఈ కేసుని అంటే ఇది జనరల్గా ఏంటి అంటే ఇది ఒక క్రిమినల్ కేసు, దొంగతనం కేసు కదా, దీన్ని క్రిమినల్ కేసు అంటారు. సివిల్ డిస్ప్యూట్ కాదు ఇది. వీళ్ళు తీసుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి టైంలో ఈ క్రిమినల్ కేసుని, ఇందులో ఇద్దరున్నారు. ఒక ఆయన దొంగతనం చేసిన ఆయన, ఇంకొక ఆయన దొంగతనాన్ని పట్టుకున్న ఆయన. వీళ్ళిద్దరికి సంబంధించిన సొమ్ము కాదు ఇది. ఈ సొమ్ము వెంకటేశ్వర స్వామిది. అయినా సరే వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి లోక్ అదాలత్లో రాజీ చేశామని చెప్పారు. ఈ రాజీ చేసిన టైములో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అంటే పరకామణి చోరీ జరిగింది అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నదేమో మనకు తెలియదు. ఆ తర్వాత వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి లోక్ అదాలత్లో రాజీ చేయటం. ఈ రాజీ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి. ఈ రాజీ చేసే క్రమంలో ఏం చెప్పారు అంటే లోక్ అదాలత్లో మేము ఇద్దరం కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పారు. లోక్ అదాలత్లో మామూలుగా ప్రైవేట్ కంప్లైంట్లు సెటిల్ చేయాలి కానీ వెంకటేశ్వర డబ్బులు కొట్టేసిన వాళ్ళని సెటిల్ చేయడానికి వీల్లేదు. దీనికి సంబంధించి అక్కడున్న ఒక జర్నలిస్టు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు లోక్ అదాలత్లో దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు అని చెప్పి హైకోర్టు ప్రశ్న అడిగింది. అడిగిన తర్వాత ఇదేదో పెద్ద కుంభకోణం లాగా ఉంది, దీని మీద థరో ఎంక్వైరీ జరిపించండి అని చెప్పి హైకోర్టు ఆ జర్నలిస్టు వేసిన పిటిషన్ మీద ఆర్డర్స్ ఇచ్చింది.
అట్లా పరకామణి కుంభకోణం బయటకు వచ్చింది. ఈ పరకామణి కుంభకోణం బయటికి రావటానికి ముందరే, అంటే చాలా కాలం కిందటే, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయాలన్నీ బయట చెప్పాడు. ఇట్లా పరకామణిలో ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన చాలాసార్లు చెబితే ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామం ఇది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పరకామణి కేసుని టేకప్ చేశాయి. పరకామణి కేసుని టేకప్ చేసిన తర్వాత ఈ కేసును లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవటానికి సహకరించిన ఒక 3 పోలీసు అధికారులను, కింది స్థాయి అధికారులని గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. అంతకు ముందరే ఎవరైతే కంప్లైంట్ చేశాడో, విజిలెన్స్ అధికారిగా ఉన్న సమయంలో సతీష్ కుమార్, కంప్లైంట్ చేసిన సతీష్ కుమారు, అతన్ని పిలిచి ఇంతకు ముందరే మాట్లాడారు. ఆ తర్వాత వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. మళ్ళీ నోటీసులు ఇచ్చారు. సతీష్ అనే ఆయన ఆ పోలీస్ అధికారి చాలా సిన్సియర్గా దేవాలయం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానాల సొమ్ముని కాపాడటానికి ఎంతో రిస్క్ తీసుకున్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తికి మళ్ళీ నోటీసు ఇస్తే ఆయన రావటానికి సిద్ధపడ్డాడు. ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేసే పోలీస్ అధికారి. ఆయన మళ్ళీ ఇక్కడ డెప్యుటేషన్ అయిపోగానే ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఈ పరకామణి కేసుకు సంబంధించి ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఆ రవికుమార్ కుటుంబం ఇప్పటి వరకు అన్ట్రేసబుల్, ఎక్కడ కనపట్టలేదు. ఆ కుటుంబం ఏమైందో తెలియదు. ఇతను ఇప్పుడు అకస్మాత్తుగా రైలు పట్టాల మీద శవమై కనిపించాడు. ఇక్కడ ఇప్పటి వరకు పరకామణిలో జరిగిన ఈ ఎపిసోడు, టోటల్ ఎపిసోడు ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. దోషులు ఎవరో అర్థమైంది, ఎవరో రాజీ చేశారో అర్థమైపోయింది. పరకామణి కేసులో చోరీ చేస్తూ పట్టుబడ్డ రవికుమార్ ఆస్తుల్ని 14,48,00,000 వెంకటేశ్వర స్వామి వారికి రాయించి ఒక పోలీస్ ఆఫీసరు, ఇంకో కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి దాదాపు 100-150 కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు. ఇది మొత్తం దాదాపు 200-300 కోట్ల రూపాయల కుంభకోణం, ఈ పరకామణి కుంభకోణం. ఇప్పుడు ఒక 3 పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ విచారణ, అంటే కోర్టు ఆదేశాలతోటి విచారణ జరగబోతున్నది. నెక్స్ట్ జరగబోయే విచారణలో అడగబోయే క్వశ్చన్లు ఏంటి అంటే, సతీష్ కుమార్ గారు, మిమ్మల్ని లోక్ అదాలత్కి వెళ్ళమని మీకు సలహా ఇచ్చింది ఎవరు? లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోమని మీకు చెప్పింది ఎవరు? మీ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? అన్న ప్రశ్నలు అడిగే సమయం ఆసన్నమైనది. ఈ జంక్చర్లో ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు ఈ సతీష్ కుమారు చనిపోవటానికి, అంటే మరణించటానికి, హత్య చేశారా లేదా అనేది పక్కన పెడదాం. ఇతను చనిపోయాడు అంటే ఎవరికి సంబంధం ఉండి ఉంటుందో మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాంతో భూమన కరుణాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున ఆయన వచ్చి మీ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు, రాజీ చేసుకోమని ఎవరు ఒత్తిడి తెచ్చారు అని సిట్టు పోలీసులు అడిగితే సతీష్ కుమారు రిప్లై ఇస్తే అది ఎవడి మెడకు చుట్టుకుంటుందో వాడు ఈ పని చేయించి ఉంటాడు. కరెక్ట్గా చెప్పారు మీరు. ఇంకొక అనుమానం ఏంటి అంటే, ఇప్పుడు అతను ఏం చెప్తాడనేది ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే పరకామణిలో జరిగిన దొంగతనం గురించి మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎవరు చేశారో ఏంటో మొత్తం ఎంత మోడస్ ఆపరండి ఎట్లా ఉన్నదో మొత్తం తెలిసిపోయింది. ఆస్తులు రాయించుకున్న పోలీస్ ఆఫీసర్ ఇంకా ఉన్నత స్థితిలోనే ఉన్నాడు. ఇంకా అతని బండారం కూడా బయటికి రావాలి. ఇప్పుడు
ఈ సతీష్ మర్డర్ జరిగినంత మాత్రాన, అంటే చనిపోయినంత మాత్రాన కేసు బలం ఇంకా బలం అవుతుంది, కానీ బలహీనం కాదు మిస్టర్. ఎవడు చేయించాడో వాడికి చెప్తున్నా, కేసు ఇంకా బలం అవుతుంది. ఎందుకు అంటే ఆస్తులు కొట్టేశారు. రవికుమార్ ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి 10 పైసలు ఇచ్చి 90 పైసలు మీరు కొట్టేశారు. ఎవరు కొట్టేశారు అనేది కూడా తేలాలి. ఇంకా ఇప్పుడు ఈ పరకామణి కేసులో ఈ ముఖ్యమైన కీలకమైన అధికారి అయిన సతీష్ చనిపోగానే, ఆ వార్త బయటికి రాగానే సాక్షి మీడియాలో పొద్దునుంచి ఒకటే ప్రచారం. ఏంటో తెలుసా? పోలీసులు, సిఐడి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వటం వల్ల మనస్తాపం చెంది సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వార్తలు గుప్పిస్తూ ఉన్నారు. సాక్షి మీడియాలో, సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో, వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సమాచారాన్ని గుప్పిస్తూ ఉన్నారు. సిఐడి వాళ్ళు ఇచ్చిన నోటీసులతోటి, వాళ్ళ వేధింపులతోటి మనస్తాపం చెంది మరణించటానికి సతీష్ అనే వ్యక్తి దోషి కాదు, కీలకమైన వ్యక్తి. మీరు అధికారంలో ఉండగానే మిమ్మల్ని ఎదిరించి స్వామివారి ఆస్తులు కాపాడటానికి ప్రయత్నించిన ఒక త్యాగశీలి. అటువంటి వ్యక్తి ఈ రోజున మీ పేర్లు చెప్పే పరిస్థితి రాగానే అతను శవమై మనకి కనపడటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వేధింపులా, మీ వేధింపులు చేయకపోతే, మీరు మర్డర్ చేయకపోతే సతీష్ పోలీస్ ఆఫీసరు, హీస్ అ బ్రేవ్ పోలీస్ ఆఫీసర్. అతను మరణించాల్సిన అవసరం ఎందుకుంటుంది? అతను అన్యాయానికి ఎదురు తిరిగాడు, ప్రశ్నించాడు. అటువంటి వ్యక్తి సతీష్ గారు మీ మీద ఎవరు ప్రెషర్ తీసుకొచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడిగే టైంకి అతను మర్డర్ కావటానికి కారణం ఏంటి? మీరు అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటానికి మీకు అవసరం ఏంటి? అతను నిజంగా మామూలుగా సహజ మరణమే అయితే మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల వల్లే అతను చనిపోయాడు అని మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతున్నది పరకామణిలో దోషులు చేసిన నేరం ఇది అనేది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.